హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చికెన్ చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? మా పిల్లలైతే చికెన్ కర్రీ విత్ పూరీ చేయమన్నారండి. పూరీలోకి అయితే చికెన్ కర్రీ గ్రేవీలా రావాలి కనుక నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎల్లుల్లిపాయ రబ్బలు, అల్లం మొక్క వేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ని చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి పేస్టు. అలాగే ఈలోపు ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టేసి మూత తీసి చూసేసరికి చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయి కదండి, అందులో చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వేపుకోవాలండి. వేపిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మూత తీసిన తర్వాత చికెన్ అయితే కొంచెం వేగుతుంది. అందులో మనం మసాలా పేస్ట్ వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో వేగించాలండి. చూడండి ఇలా వేగుతుంది ఆయిల్ పైకి వచ్చేంత వరకు. అప్పుడేమో మన కూరకి ఎంత కారం అవసరం అంత కారం కూడా వేసుకోవాలండి. సాల్ట్ ముందు వేసాం కనుక అవసరం లేదండి. కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. సిమ్లో పాటు ఉడికించిన తర్వాత చూడండి అలా గ్రేవీగా వస్తుందో. పూరీలో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేశానండి. ఈలోపేమో పూరీలు అయితే పిల్లలకి చేస్తున్నానండి. పూరీలు చేసిన తర్వాత పూరీలు అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నానండి. తర్వాత మాకైతే చపాతీ చేస్తున్నానండి. పిల్లలకు పూరీ చేశానండి, మాకైతే చపాతీ చేశానండి. 2 అయిపోయి చూడండి. టేస్ట్ ఎలాగుందో తిని చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.